అందరికీ నమస్కారం. ఈరోజు మెండోరా మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఏదైతే సముదాయం ఉందో ఇక్కడికి రావడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ ఆయనది అదే ధోరణి. ఆయన గెలిపించింది కేవలము ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి అనే విధంగా గతంలో ఏ విధంగా ప్రవర్తించిండో ఇప్పుడు అదే. ఆయన స్థానిక ఎమ్మెల్యే అనే విషయాలు మర్చిపోయి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సింది పోయి, ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి, కేవలము ప్రభుత్వాన్ని ఏ విధంగా బద్నాం చేయడం ప్రయత్నిస్తున్నాడని గతంలో ఆరోపించడం, ఈరోజు కూడా ఆయనకు ఆరోపిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. గత 3 సంవత్సరాల గెలిచి దాదాపు 2-3 మాసాలు తక్కువ 3 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ప్రభుత్వ అధికారులను కానీ, మినిస్టర్ని కానీ, ముఖ్యమంత్రి కానీ కలిసి స్థానిక సమస్యల మీద మాట్లాడినట్టు కనిపించలే. నిన్న మొన్నేదో దామోదర రాజనరసింహారెడ్డిని వెళ్ళి కలిసినట్టు కనిపించింది. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లనే ప్రజల సమస్యలు తీర్చురు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తే నువ్వు చేసే పనులను కూడా బయట పెడతానని నీకు హెచ్చరిస్తున్నాను. మొదట ఇక 2 పడకల గదుల సముదాయాన్ని ఎప్పుడు 24 మే 5 ఆగస్టు 5వ నెల 2017లో నువ్వు శంకుస్థాపన చేసినావు. తర్వాత 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. ఎందుకు కంప్లీట్ చేయలేవో బాల్కొండ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మీ మీద ఉంది. 2017లో చేసి 18, 19, 20, 21, 22, 23 వరకు నువ్వు మంత్రి హోదాలు ఉన్నావు. మళ్ళా 23 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు మంత్రి హోదాలు ఉండి, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలు ఉండి కూడా దీన్ని కంప్లీట్ అయిపోయాక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ బిల్లు చూస్తేనేమో కేవలం ఒక 55 లక్షలు మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సముదాయం చూస్తే కూడా ఇవి నివాసం ఉండటానికి నివాసం ఉండే విధంగా లేవన్నట్టుగా మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కిటికీలు ఉన్నాయి, అద్దాలు లేవు, బిల్డింగ్ అంతా శిథిలావస్థలు ఉన్నాయి, ఇటుకలు ఊసిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు చూస్తే ఇంత అద్మానంగా ఉన్నాయి, మురికి కాలువలు లేవు, ఒక లైటింగ్ లేదు. మరీ అన్నిటికన్నా ఏంటంటే ఇక్కడ రావడానికి రోడ్డు కూడా పోయలేవు. మరి ఏ ముఖం పెట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నావు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ రెడ్డి పైన ఉంది. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. సంతోషం. మినిస్టర్ నిన్న ఢిల్లీ కలిసిన వాట మళ్ళా కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని కలవండి. మీ యొక్క బాల్కొండ సమస్యల మీద మీరు పోరాడండి. మీకు మా వంతుగా సహకరిస్తాం. నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం మాది ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అని ఎమ్మెల్యే ఎంఆర్ఓలని పిలిచి మాట్లాడదాం ఏం సమస్యలున్నాయంటే, నువ్వు నీ కడుపు మండి ఆ రోజు కలెక్టర్కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినట్టు మా దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి మేము తగ్గినాం. మాకేం అవసరం ఉంది, ప్రజలు ఏదైనా వస్తే మేము మాట్లాడతాం, కానీ మాకు సమీక్ష చేసేటువంటి అవకాశం లేదు. కనుక నువ్వేమో నీకు సమీక్ష చేసే అధికారం ఉన్నది, నువ్వు సమీక్షలు చేయక, పెద్దోళ్ళని కలవక, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లకు పోక, నీకు మళ్ళీ మంత్రిగా ఉంటే నేను పోతానే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడైనా మార్పు తెచ్చుకో. ప్రజలందరూ మీరు కూడా గమనించాలా. గెలిచిన ఆయన సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి ఆయతను ఎమ్మెల్యే గారు. కానీ నేను ఎంఆర్ఓలను పిలుస్తేనే లిఖితపూర్వకంగా ఎంఆర్ఓలుగా కంప్లైంట్ చేసిండు. అప్పటి నుంచి కొద్దిగా తగ్గిన. నీకు ఎక్కడ కూడా ఈ 3 సంవత్సరాలలో అధికార పార్టీ ఉన్నప్పటికీ నీ ప్రోటోకాల్కి ఇబ్బంది రావద్దని నీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. ప్రజల సమస్యలను పట్టించుకో. సమస్యల మీద పోరాడు. నీకు అవసరమైతే నీతో చేత కాకపోతే, ప్రభుత్వం మీది లేదనుకుంటే, ప్రభుత్వం మాది అనుకుంటే మమ్మల్ని కూడా నేను కూడా ఎటువంటి భేషజాలు పోకుండా మీరు పిలిస్తే ఎక్కడికైనా ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతున్నాయో ఇక్కడ మెండోరాల ఏరుగట్టాల తొందరగా కంప్లీట్ చేయించి వాళ్లకు గృహప్రవేశం చేసే విధంగా
మీరు పనిచేయాలని చెప్పి ఆ బాధ్యత మీ మీదే ఉందని చెప్పి నేను తెలియజేస్తూ నీకు మా నుంచి ఏమైనా సహకారం అవసరమైతే చెప్పు, చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అంతేగాని అనవసరంగా నీ చేతగంతనాన్ని, నీ ఓపిక లేని తనాన్ని, నీ దొరతనాన్ని పక్కన పెట్టక ప్రభుత్వాన్ని బదనాం చేస్తా అని చూస్తే మాత్రం ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గంలో సిద్ధంగా లేదు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో, అందరి మంత్రుల దగ్గరికి కలువు. మరొకసారి చెప్తున్నాను, నీకు ఏ సహకారమైనా ఇయ్యేందుకు పాల్గొండ కాంగ్రెస్ పార్టీ మరి నేను ముందుంటే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.